మొన్న మధ్యన గుర్తుంది కదా, ఇరాన్కి సంబంధించినటువంటి సిరియాలోని డమస్కస్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయెల్ పేల్చేయడం, అక్కడ 7 కమాండర్లు చనిపోవడం, దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేసినటువంటి భారీ దాడి, 500కు పైగా మిస్సైల్ కావచ్చు, డ్రోన్స్ కానీ చేసినటువంటి దాడి. మధ్యలోనే అమెరికా, యూరప్ దేశాలు వాటిని ధ్వంసం చేసినాయి, మిగతాది ఐరన్ డోము ధ్వంసం చేసింది. టోటల్గా అది ఫెయిల్ అయినటువంటిది, అంటే అతి పెద్దదైనటువంటి అటాక్, అతి సిల్లీగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అయితే అసలు ఆ రోజున ఇరాన్ లక్ష్యం ఏంటి అన్నటువంటిది తాజాగా బయటకు వచ్చింది. ఇరాన్ అక్కడ చేసిన ఎత్తుగడ ఏంటి అంటే, లెవిదాన్ గ్యాస్ ఫీల్డ్ని ఏదైతే డ్రోన్స్ ద్వారా నాశనం చేయాలనుకుంది, లెవిదాన్ గ్యాస్ ఫీల్డ్ అంటే ఒక గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని కనుక దెబ్బతీస్తే ఏమవుతుంది, డ్రోన్స్తో దెబ్బతీయాలనుకున్నాడు. డ్రోన్స్ పెట్టి దాన్ని పేలిస్తే, ఎందుకంటే మిస్సైళ్ళని అయితే అక్కడ జామ్ చేసే టెక్నాలజీ ఉంది, డ్రోన్స్ని కంట్రోల్ చేసే టెక్నాలజీ ఉంది. వాటితో దాన్ని ధ్వంసం చేస్తే 1 బాంబు 1,00,000 బాంబులు అవుతుంది. మొత్తం గ్యాస్ ఫీల్డ్ అంటే దాదాపు 1/4 వంతు ఇజ్రాయెల్ లెగిసిపోయేది. అలాంటి ఎత్తుగడ వేసిందంట. అయితే అది బెడిసి కొట్టింది.